బుచ్చవ్వ నాకింత బువ్వ పెట్టవ్వా, బువ్వ లేదురా కొడుక బుద్ధిమంతునివైతే సల్లదాగిపోరా చదువుకోను, సల్లదాగిపోరా చదువుకోను అని ఓ పద్యం ఉంటుంది. బువ్వ లేదు కానీ కడుపులో చల్లగుంటుంది, పానానికి సుత మంచిది. ఇంత చల్లదాగిపో బిడ్డ బడికి అని కొడుకుకు తల్లి చెప్పే పద్యం ఇది. ఇంత మంచిగా చూసుకుంటారు చదువుకునే పిల్లలను తెలంగాణలో తల్లిదండ్రులు. కానీ నమ్మి పంపించినందుకు సర్కారు హాస్టళ్లలో ఆడి పిల్లలను కూడా చూడకుండా ఎసొంటి తిండి పెడుతున్నారో చూడుర్రి. గరీబోళ్ళ పిల్లలంటే షేయిపాటి సర్కారుకున్నంత ప్రేమ ఇంకెవ్వలకు ఉండదనుకో రాదురి. అందుకే హాస్టళ్లలో చదువుకునే పిల్లగాండ్లకు మంచి బలమొచ్చే తిండి పెట్టి చదువు చెప్తున్నారు. ఇదెక్కడి కోస, మొన్న మార్చిన మెనూ ప్రకారం మంచిగా కమ్మకమ్మటి కూరలు, గడ్డ పెరుగు, పులిహోర, తొక్కు, సాంబారేసి తిండి పెడతారు కావచ్చు అనుకుంటే గిట్ల కారమేసి బువ్వ పెడుతున్నారేంది? ఇది నల్గొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీలా కృష్ణవేణి హాస్టల్ అన్నట. పొద్దుగాలనే పిల్లలకు గొడ్డు కారమేసి టిఫిన్ పెడుతున్నారు. మొన్నటిదాకానేమో పిల్లగాళ్లకు నీళ్ల చారు, పురుగుల అన్నం పెట్టి దావకాన్ల పాలు చేసిర్రు. ఆ తిండి తిని దగ్గర 30-40 మంది పిల్లగాండ్లు తను సాలించుకున్నారు. ఇప్పుడు ఈ గొడ్డు కారం తిని కడుపుల పేగులు మాడిపోతే ఎవలది జిమ్మదారి అని అడుగుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. అయినా మొన్ననే కదా హాస్టళ్ల మెనూ మార్చినాం, పిల్లలకు మంచి పోషకాహారం పెడుతున్నాం. వారంలో ఒకనాడు చికెను, ఒకనాడు మటను, 2 రోజులకోసారి గుడ్డు, పప్పు, కిచిడి, దాల్చా, ఉప్మా, ఇడ్లీ, మొలకెత్తిన గింజలని పేపర్లల్లా టీవీలల్లా ప్రచారం చేసుకొని ఇప్పుడు గిట్ల గొడ్డు కారం పెడతారా? గా కారం తింటే మనుషులు ఉంటారా? కడుపుల మంటలెక్కి పిల్లలకు చదువు మీదికి మైండ్ పోతదా? ఇప్పటికే మస్తు సార్లా ఇట్లా గొడ్డు కారం పెట్టి అన్నం పెడితే హాస్టల్ ఆడపిల్లలందరూ కలిసి లొల్లి చేసిరట. యూనివర్సిటీ ఆఫీసర్ వాళ్ళకు ఫిరాదైండ్రట. అయినా మళ్ళా ఇగో అట్లనే గొడ్డు కారం వేసి టిఫిన్ పెడుతున్నారు. అవునా ఓ రేవంతన్ సారు, చదువులు శాఖను సంకల పెట్టుకొని తిరుగుడేనా? లేక మా పిల్లల చదువులు హాస్టల్ పిల్లల తిండి ముచ్చట ఏమన్నా పట్టించుకునేది ఉన్నదా అని అడుగుతున్నారు పిల్లల అమ్మా నాయనలు. సర్కారు హాస్టళ్లల్లా మంచిగా బువ్వ పెట్టి చదువు చెప్తారనుకున్నాం గాని గిట్ల గొడ్డు కారం పెట్టి మా పిల్లల పానాలకు గండం లెక్క మారుతారని అనుకోలే అని కోపమైతున్నారు.